యేసునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు, మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు, అలాగే అనారోగ్యముతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచమని, అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఉన్నతమైనటువంటి నామములో దీవెనలను దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. మీ యొక్క గృహాలను దేవుని ఆలయాలుగా మార్చి మీరు మోకరించినటువంటి స్థలంలో దేవుని యొక్క అభిషేక ఆశీర్వాదం కుమ్మరించబడాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏ ఉద్దేశాల కొరకు ఈ ఆరాధనలో ప్రార్థించాలనుకుంటున్నారో, ఎవరి కొరకు ప్రార్థించాలనుకుంటున్నారో అన్ని ప్రభు పాదాల చెంత ఉంచి అందరం కూడా కలిసి ఏకీభవించి ఆరాధనలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిద్దాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీకోసం, వేచియున్నాము మీకోసం. యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, ఎండిపోయిన నేలవలె వేచియున్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం, క్రోధం, మోహమనే అగ్నిలో మేము, కోపం, క్రోధ, మోహమనే అగ్నిలో మేము కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసయ్యా, అనేక బాధలతో, అనేక శ్రమలతో విరిగిపోయి మీ చెంతకు చేరి ఉన్నాము ప్రభా.
అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, శారీరక మానసిక రోగాలతో ప్రభువా మీ ముందు మోకరించి మీ దీవెల కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. మా పాపములను శాపములను తొలగించి మీ మంచి మనసుతో మమ్మ దీవించండి యేసయ్యా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి కలుగునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడను యేసుని మధుర గానం, ఎలా పాడను యేసుని మధుర గానం. ఎలా పాడను యేసుని మధుర గానం. ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, ఎండిపోయిన నేల వలె వేచియున్నాము. ఈ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, ఈ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము. కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా అందరూ కూడా యేసు స్వామి విశ్వాసముతో వేచియున్నాము, ఆ గొప్ప దేవుని నీవే ఆరాధించి మాకు మహిమపరచుకుందాం. శరణమని మన బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని ప్రభు పాదాల చెంత ఉంచి నీవే దేవా మా శరణం, నీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోలేమయ్యా ఈ బాధలు, ఈ ఇబ్బందులు. నువ్వు మాత్రమే మా సమస్యలు తొలగించే గొప్ప దేవుడు అని నమ్మకంతో విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము,
నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. 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 నీవే మాకు శరణమని నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే మాకు శరణమని వేచియున్నాము. నీవే మాకు శరణమని అవును ప్రభా, ఈ లోకములో మీరు తప్ప మాకు ఎవ్వరూ లేరు ప్రభా. ఈ లోకములో ఎంతమంది ఉన్నా మీలాంటి వాళ్ళే లేరు యేసయ్యా. మీ దీవెన మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. త్వరగా మా ఇంటిలోనికి వేయించేయండి ప్రభా, నా జీవితంలోనికి వేయించేయండి ప్రభా. నాలో నా కుటుంబంలో ఉన్న ప్రతి శ్రమను, బాధను, రోగాన్ని తొలగించండి ప్రభా అని అందరం కూడా విశ్వాసముతో మరొక్కసారి మోకరించి సాష్టాంగపడి ప్రభా మేము ఆరాధిస్తూ ఉండగా మమ్ము దీవించండి దేవా. మేము మహిమ పరుస్తూ ఉండగా మమ్ము క్షమించండి ప్రభా. మేము స్తుతిస్తూ ఉండగా ప్రభా మమ్ము స్వస్థత పరచండి ప్రభా అని ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయం అంతా కూడా దేవునితో గడపడానికి, దేవునితో మాట్లాడడానికి, ఆయన మనకిస్తున్నటువంటి సందేశాన్ని బట్టి దాని హృదయంలో పదిలపరుచుకొని ఆయన చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి శుభ సందేశం, దేవుని సన్నిధిలో మనం ఎంత సమయాన్ని గడుపుతామో దానికి 1000 రెట్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని నామములో మనం ఎలాంటి చిన్న కార్యము చేసినా దేవుడు దాన్ని గొప్పగా ఫలింపచేస్తాడు. When you give little things to the Lord will multiply into plenty.
When you spend little time in the presence of the Lord will expand your lifespan. He will multiply it. No human being on this earth can do that. No friend, none of your neighbors can do this. But when you do in the presence of the Lord, the more time you kneel down in the presence of the Lord, God will multiply your blessings. Many a times we bow down before the world. We kneel down before the human beings. But when you kneel down, దేవుని ముందు నీవు మోకరించినప్పుడు నీ ఆశీర్వాదాలను పెంచుకుంటూ ఉన్నావు. దేవుని కోసం నీవు ఇచ్చిన ప్రతి సమయం గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని నామంలో నీవు చేసే ప్రతి క్రియ నీకు నీ కుటుంబానికి గొప్ప దీవెనకరంగా మారుతుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే యేసు ప్రభును చూడాలి అని, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి అని, వాళ్ళకున్నటువంటి వ్యాధి బాధలను చెప్పుకొని తొలగించుకోవాలి అని జనసమూహము అనేక ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చి చేరారు. యేసు ప్రభు వారిని చేరబిలిచెను అని వాక్యం చదివిస్తుంది. మనం కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒక బాధతో, ఏదో ఒక వేదనతో వెళుతూ ఉన్నాం. మన హృదయ వేదనను గుర్తించిన యేసయ్య జాలితో మనల్ని చేరబిలుస్తున్నాడు. రా బిడ్డా, నా దగ్గర కూర్చో, నాతో కూర్చో అని జాలితో ఆయన చేరబిలుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఎన్నో వ్యాధులతో, బాధలతో, సమస్యలతో వచ్చిన వారికి వాక్యాన్ని బోధించెను. పరలోక రాజ్యము గురించి వారికి తెలియపరిచి వారిలో ఉన్నటువంటి రోగాలను తొలగించెను అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ ఆహారాన్ని కడుపు నిండా, హృదయం నిండా స్వీకరించారు. మరి పొద్దున ఎప్పుడో వచ్చారో, ఎప్పుడు భోజనం చేశారో శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా చాలా సమయం అయిపోయింది, వాళ్ళని పల్లె పట్టులకు పంపించి వేయండి, వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలు కొనుక్కుని వారు భుజిస్తారు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరే వారికి ఆహారాన్ని సమకూర్చాలి. ఇన్ని వేల మందికి ఆహారాన్ని ఎలా సమకూర్చాలయ్యా? మనమే వేరే ఒక్కళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాం. ఎవరో ఏదో ఒకటి పెడితే దాన్ని భుజించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఇన్ని వేల మందికి ఎక్కడ మనం ఆహారాన్ని ఇవ్వాలి అని ఆ ప్రాంతం అంతా కూడా ఎతకగా అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారికి కనిపించాయి. అయ్యా, ఇదిగో నీవనుకున్నంత ఆహారం అయితే లేదు, కానీ ఈ జనాలందరిలో కూడా ఎతకగా మాకు దొరికినవి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. సహోదరులారా, దేవుడు ఎందుకు మీరే సమకూర్చమని చెప్పాడు? యేసు ప్రభువుకు తెలుసు, శిష్యుల దగ్గర ఏమీ లేదని తెలుసు. ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఆయనతోనే సేవ చేస్తూ ఉన్నారు. మీరే సమకూర్చండి అన్నప్పుడు వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు, కంగారు పడిపోయారు, భయపడిపోయారు. అయినా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏదో ఒకటి చేద్దామని ప్రజల్లోనికి వెళ్ళి, అయ్యా ఏదో ఒకటి సహాయం చేయండి, రండి కలిసి వీరందరికీ భోజనం పెడదాం అన్నప్పుడు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికాయి. చూడండి ప్రియ సహోదరులారా, ఏ అద్భుత కార్యం జరగాలన్నా మన సహకారం కావాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలంటే నీ వంతు కృషి నువ్వు చేయాలి.
నీవు సహకరించాలి. నా దగ్గర ఏమీ లేదు, ఈ ఉన్నది కాస్త ఇచ్చేస్తే రేపు ఏమవుతుంది అని ఆలోచిస్తే నీవు దీవెనలు పొందుకోలేవు. ఆ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి ఇవేనయ్యా మా దగ్గర ఉన్నవి అని చెప్పినప్పుడు దేవునికి నచ్చినటువంటిది ఉన్న సర్వస్వాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఏమీ లేదని వట్టి చేతులతో రాకుండా ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన దానికి సహకరించారు. దానిని బట్టి దేవుడు అద్భుత కార్యం చేశాడు. నీవిచ్చింది 5 రొట్టెలే 2 చిన్న చేపలే అయినా దానిని దేవుడు స్వీకరించాడు. ప్రతిసారి మనం కానుకలు ఇస్తున్నామండి. చాలామంది మంచి మనసుతో ఇది దేవుడు నాకు ఈ వారం అంతా కష్టపడితే ఇచ్చినటువంటి బహుమానం, దీనిలో ఈ యొక్క 10వ వంతును దేవునికి, దైవ సేవకులకు వాళ్ళ పరిచర్యలో నా వంతు కృషి ఇస్తాను అని ఉత్సాహంతో మంచి మనసుతో వచ్చి యాజకుల చేతిలో పెడుతూ ఉంటారు. కొంతమంది ఎంత ఉన్నా కూడా ఆదివారం వస్తే అదే కాయిన్, అదే నాణ్యం కనిపిస్తుంది. దేవుడు తింటాడా, వాళ్ళకెందుకులే అని. ప్రియ సహోదరులారా, నీవిచ్చేది మనుషులకు కాదు, దేవుడు నీకు కలగజేసిన దానిని బట్టి కృతజ్ఞత భావంతో ఈ పరిచర్య ముందుకు సాగడానికి నీవు ఇస్తున్నా. ఇవిచ్చిన ప్రతి చిన్న దానిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పరలోకం వైపు ఎత్తి పట్టుకుంటున్నాడు. మంచి మనసుతో ఇచ్చిన కానుకను పరలోకానికి ఎత్తుతూ ఉన్నాడు. ఉదార స్వభావంతో కృతజ్ఞత భావంతో ఇచ్చినటువంటి ఆ కానుక, ఆ చిరు కానుకను పరలోకము వైపు ఎత్తుతూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది అంటే, మంచి మనసుతో ఉదార స్వభావముతో ఎలాంటి కపటము స్వార్థము లేకుండా ఇచ్చిన 5 రొట్టెలను తీసుకుని, ఆ 2 చేపలను తీసుకుని సుమారు 5,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ జన సమూహానికి ఆహారాన్ని అందించాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చిన్నది ఇస్తే దానిని దేవుడు పరలోకానికి ఎత్తి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దానిగా మారుస్తూ ఉన్నాడు. నీవు కొద్దిపాటి సమయాన్ని దేవునికి ఇచ్చినా, అది మంచి మనసుతో ఇస్తే, మంచి ఆలోచనతో ఇస్తే, విశ్వాసముతో ఇస్తే దానిని ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. చాలాసార్లు గంటల తరబడి కూర్చుంటాం, కానీ దానిలో విశ్వాసం ఉండదు. నామకార్థపు ఆరాధన, నామకార్థపు ప్రార్థనలు చేస్తే దాని మూలంగా ఫలితాన్ని మనం పొందుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అడిగిన ప్రతి వారికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. వెతికిన ప్రతి ఒక్కరికి దొరకడానికి సిద్ధముగా ఉన్నాడు. తట్టిన ప్రతి వారికి ద్వారాన్ని తెరవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎలా తట్టుతూ ఉన్నాం, ఎలా వెతుకుతూ ఉన్నాం, ఎలా అడుగుతూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, నీవిచ్చినటువంటి చిరు కానుకను దేవుడు మహా ఉన్నతమైనటువంటి కానుకగా దీవించి నిన్ను ఆశీర్వదించాడు. ప్రేమతో ఇచ్చే ప్రతి చిరు కానుక, ప్రేమతో చేసే ప్రతి చిన్న ప్రార్థన, ప్రేమతో చేసే ఏ సహాయమైనా దేవుడు దాన్ని నూరంతలుగా ఫలింపచేస్తూ ఉన్నాడు. ప్రేమతో మాట్లాడే చిన్న మాట అయినా దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేయక, దేవుని విషయాల్లో ఆలస్యం చేయక, దేవుని విషయాలలో ఆసరాగా తీసుకోకుండా విశ్వాసముతో మంచి మనసుతో నీవు ప్రార్థన చేసిన, దాన ధర్మాలు చేసిన, కానుకలు సమర్పించిన దాని ద్వారా దేవుడు ఉన్నతంగా దీవిస్తూ ఉన్నాడు. ఇక రెండవది ప్రియ సహోదరులారా, 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 28 వరకు గమనించినట్లయితే,
అన్న ప్రార్థన, సంతానము లేదని ఏడుస్తూ ఉంది. దేవుని సన్నిధిలో పొర్లుతూ గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. నన్ను శాపగ్రస్తురాలు అంటున్నారు, గొడ్రాలంటూ ఉన్నారు, నేను వచ్చే దారిలో నడవడానికి నన్ను అసహించుకుంటూ ఉన్నారు. ఈ శాపాన్ని తొలగించయ్యా, నాకు గనక నీవు బిడ్డని ఇస్తే తిరిగి ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను అని అన్న దేవునికి మొక్కుకుంది. ఆమె మొక్కుకున్న ప్రకారం, ఆమె యొక్క విశ్వాసం ప్రకారం, దేవుని పట్ల ఆమెకున్నటువంటి భయభక్తుల ప్రకారం, మంచి మనస్సు ప్రకారం దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, వెంటనే అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతానం లేనటువంటి మీరందరికీ కూడా దేవుడు ఇదే కృప, ఇదే ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అన్న ఇంటికి వెళ్ళింది, గర్భవతి అయింది, బిడ్డను కన్నది, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది, సమూవేలని పేరు పెట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను యాజకుల దగ్గర, సేవకుల దగ్గర దేవుని ఆలయంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడే ఇచ్చాడు, దేవుడికే సమర్పిస్తానని మంచి మనసుతో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం కూడా మొక్కుకుంటాం, అయ్యా నాకు ఇది చేస్తే, మా ఇంటిలో మా బిడ్డను బ్రతికిస్తే, ఉద్యోగం వస్తే, అప్పుల సమస్యలు తీరిపోతే నేను మొక్కుకుంటానయ్యా, పలానా వస్తువుని ఇస్తాను, పలానా కానుక ఇస్తానని మొక్కుకుంటాం. చాలాసార్లు అవసరం తీరిపోయిన తర్వాత మొక్కుబడిని మర్చిపోతూ ఉంటాం. దాని ద్వారా మనకి మంచిది కాదు. దేవుడిని ఆస్తులు ఐశ్వర్యాలు కోరుకోలేదు, నీవే మొక్కుకున్నా, దేవునికి మాట ఇచ్చావు. నీ అవసరం తీరేంత వరకు దేవునికి మాట ఇచ్చావు. అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోయా, కానీ దేవుడు మర్చిపోలేదు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు పరిగెత్తుకుని వెళతావంటే దెబ్బ తర్వాత దెబ్బ, సమస్య తర్వాత సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందా అని గ్రహిస్తే నీకు అర్థమవుతుంది ఎక్కడో పొరపాటు చేశావని. దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాటను నీ జీవితంలో నెరవేర్చాడు, కానీ నీవు దేవునికి ఇచ్చిన మాటను మాత్రం నెరవేర్చకపోతే అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. మనము కూడా దేవునికి ఒక మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేర్తించడానికి ప్రయత్నం చేయాలి. నిర్వర్తించే యోగ్యతను దయచేయమని దేవుని అడగాలి. అయితే ప్రియ సహోదరులారా, అన్న లేక పుట్టినటువంటి ఆ చిన్న కుమారుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు అన్నాను మర్చిపోయాడా? దేవుడు అన్నాను వట్టి చేతులతో పంపించి వేశాడా? ప్రతి సంవత్సరం తన బిడ్డను చూసుకోవడానికి వస్తున్నప్పుడు, నాన్న బాగున్నావా, జాగ్రత్తగా ఉండు నాన్న, పెద్దలు చెప్పే మాట విను, భయభక్తులతో పెరుగు, నీవు మంచి దైవ సేవకుడు కావాలి అని ముద్దు మాటలు చెప్పి వెళ్ళిపోతుంటే ప్రవక్త చూశాడు. అమ్మా, నీవు మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలను మళ్ళీ కంటావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. రాబోయే కాలంలో 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలను పొందుకుంటావని దేవుడు అభయం ఇచ్చాడండి. అన్న ఇచ్చింది 1 బిడ్డనే, కానీ దేవుడు ఆమెకి ఇచ్చినటువంటిది 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలను. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ఇచ్చిన సమయం చిన్నదైనా మంచి మనసుతో ఇస్తే దేవుడు దాన్ని 100 ఫలింపచేస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఇచ్చే కానుక చిన్న కానుకైనా మంచి మనసుతో ఉదార స్వభావంతో ఇస్తే దాన్ని 100 ఫలింపచేస్తాడు. దేవుని సన్నిధిలో నీవిచ్చే మొక్కుబడి చిన్నదైనా
దానిని స్వీకరించి ఆకాశం వైపు ఎత్తి దాన్ని నూరంతలుగా ఫలింపచేస్తా. ఆమేన్. ఆమేన్. అది జరిగింది అన్న విషయంలో. అన్న ఒక్క బిడ్డనే దేవునికి కానుక ఇచ్చింది. దేవుడు ఇంకా 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలు దేవుడు ఆమెకు కానుకగా ఇచ్చాడు. Whatever small we give to the Lord will multiply and give it back to us. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి. ఆమేన్. ప్రియ సహోదరులు, ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళితే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కయీను ఆబేలుల యొక్క బలులు. ప్రియ సహోదరులారా, కయీను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, ఆబేలు పంటలు పండిస్తూ ఉన్నాడు. ఆబేలు దేవుని యందు భయభక్తులతో పండినటువంటి ఆ పంటలో శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆబేలు ఆయనకున్నటువంటి గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెను దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి మచ్చ కానీ, ఎలాంటి రోగము కానీ, ఎలాంటి ముడత కానీ లేనటువంటి ఆయన గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెను ఆబేలు దేవునికి కానుకగా ఇచ్చాడు. ఆ కానుకను స్వీకరించిన దేవుడు ఆబేలు యొక్క గొర్రెల సంతతిని విస్తారముగా ఫలింపచేశాడు. కానీ తన సహోదరుడైన కయీను మాత్రం తనకు పండినటువంటి పంట పొలములో శ్రేష్టమైన దానిని ఆయనకు ఉంచుకొని ఆ పొట్టును, ఆ ఎగిరిపోతున్నటువంటి ఆ పొల్లు, దేనికి పనికిరానటువంటి గింజలను దేవునికి కానుకగా ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధముగా ఆబేలు దీవించబడ్డాడు, కయీను మాత్రం అలాగే మిగిలిపోయాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవునికి మనం శ్రేష్టమైనది ఇస్తే దేవుడు కూడా దానికంటే శ్రేష్టమైన దానిని మనకు బహుమానంగా ఇస్తూ ఉంటాడు. శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన కానుక, శ్రేష్టమైన ప్రార్థన దేవునికి మనం ఇస్తే దేవుడు కూడా మన జీవితంలో శ్రేష్టమైన దానినే ఇస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతావో అంత ఆయుష్ను నీవు పొందుకుంటున్నావు. ఆమేన్. ఎంత సమయాన్ని దేవుని పాదాల చెంత నీవు గడుపుతున్నావో అన్ని దీవెనలతో నీవు నింపబడుతూ ఉన్నావు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం నీళ్లు తీస్తూ ఉన్నప్పుడు బకెట్లో ట్యాప్ వదులుతూ ఉంటాం. ఆ బకెట్ను ఎంతసేపు అయితే ఉంచుతామో అన్ని నీళ్లు దానిలో పడుతూ ఉంటాయి. ఎంత పెద్ద పాత్ర అయితే ఉంచి ఆ ట్యాప్ దగ్గర ఉంచుతూ ఉంటామో అంత నీళ్లు అది స్వీకరిస్తూ ఉంటుంది. మనము కూడా దేవుని పాదాల చెంత కూర్చుని ఎంతగా ఆయన ఆరాధిస్తామో అంత గొప్పగా దేవుడు కూడా మనందరినీ కూడా ఫలింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన సమస్యలు, బాధలు, ఆటంకాలన్నీ కూడా తొలగిస్తూ ఉంటాడు. అందరం కూడా మోకరిద్దాం. ఈ ఆఖరి ఆశీర్వాదాలను స్వీకరించి మన ప్రార్థన పాటగా మార్చి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం స్వీకరిద్దాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. అందరూ కూడా చప్పట్లతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు,
నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. బదలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో కాపాడుతుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసు యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా యేసు. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించని, ఆమేన్ వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించని ప్రభా, ఆమేన్ ప్రతి శాపాన్ని తొలగించని ప్రభా, ఆమేన్ ఎల్లప్పుడూ మీకు విధేయులై జీవించే యోగ్యతను దయచేయని ప్రభా, ఆమేన్ మీకు విశ్వాసపాత్రులుగా జీవించే బిడ్డలకు ఆశీర్వదించని ప్రభా, ఆమేన్ మా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించని ప్రభా, ఆమేన్ మా కుటుంబంలో ఉన్న రోగాలను తొలగించని ప్రభా, ఆమేన్ మా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించని ప్రభా, ఆమేన్ ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించని ప్రభా, స్తోత్రమయ్యా. ఆమేన్ విశ్వాసంలో బలపరచని ప్రభా, ఆమేన్ ఆటంకాల నుండి దుష్ట శక్తులను విడుదల దయచేయండి ప్రభా, ఆమేన్ పాప శాపాల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్ ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలకు కావలసిన ఆశీర్వాదాలను దయచేయండి ప్రభా అని స్తోత్రమయ్యా. ఆమేన్ ఆ గొప్ప దేవుని వేడుకుందాం. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కంటి పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తన బాటలో నన్ను నడిపిస్తాడు. తన
అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, ఆమేన్. తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, యేసు తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లతో యేసయ్యా గొప్ప దేవుని యేసయ్యా తోడుగా ఉండండి యేసయ్యా. నా శ్రమల బాధ తొలగించండి యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. అవును యేసయ్యా, తల్లిలాగా తండ్రిలాగా నన్ను లాలిస్తూ పోషిస్తూ స్తోత్రమయ్యా. బాధల్లో శ్రమలలో ఇబ్బందుల్లో అవమానాల్లో గాయాలతో ఉన్నప్పుడు నన్ను సదా మంచి కాపరిగా పరమ వైద్యుడిగా తాకి స్వస్థపరిచే దేవా స్తోత్రమయ్యా. ఇక్కడున్నటువంటి మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి దేవా. మేము ఆరాధిస్తూ ఉండగా స్తుతిస్తూ ఉండగా మా పాప శాపాలు తొలగించి ఆమేన్. మీ ఉన్నతమైన నామములో మమ్మల్ని దీవించండి యేసు. ఆమేన్.
యేసయ్యా, స్తోత్రం. మీ ముందు మీ దీవుల కోసం అనేక ప్రాంతాల నుండి ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి రాజా. ఆమేన్. వీరి కుటుంబంలో ప్రతి కొరతను తొలగించండి ప్రభా. ఆమేన్. ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభా. ఆమేన్. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభా. ఆమేన్. ప్రతి దుష్ట శక్తిని విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. గొప్ప కార్యాలు జరిపించండి ప్రభా. ఆమేన్. అద్భుత కార్యాలు జరిపించండి ప్రభా. ఆమేన్. అతి త్వరలోనే ప్రభా స్తోత్రం. ఈ బిడ్డలు ఏమి కావాలి అని కోరుకుంటున్నారు, జీసస్. ఏం పొందుకోవాలని ఆశపడుతున్నారు, యేసయ్యా. వారి బిడ్డల కోసం ఏమి కోరుతున్నారో, వాళ్ళ కోసం ఏమి కోరుతున్నారో వాటన్నిటిని కూడా ఆశీర్వదించి స్తోత్రం. మీ ఉన్నతమైన నామంలో ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఆమేన్. ఓ దివ్య ప్రసాదములో ఉన్న తండ్రి, స్తోత్రమయ్యా. Thank you, Jesus. మా పాపాలను క్షమించి క్షమించండి దేవా. మా శాపాలను తొలగించి తొలగించండి మీ దేవా. రక్తముతో మమ్మందరిని కూడా కడిగి కడగండి యేసయ్యా. యేసయ్యా మమ్మ అభిషేకించమని వేడుకుంటాం. ఆమేన్. మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుంటాం. ఆమేన్. మా కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడే స్వస్థత దయచేయమని వేడుకుంటాం. ఆమేన్. స్తోత్రం. విడాకుల సమస్యతో బాధపడుతున్న వారికి గొప్ప విజయాన్ని దయచేయమని వేడుకుంటాం. ఆమేన్. ఆమేన్. సంతానము లేనటువంటి బిడ్డలకు సంతాన వరాన్ని దయచేయమని వేడుకుంటాం. ఆమేన్. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో అక్కడ బిక్కుడి చేతిని స్తోత్రం పెట్టండి. దేవా. మీ ఉద్దేశాలు ఏ ఉద్దేశాలతో ప్రార్థించాలనుకుంటున్నారు బిక్కుడి చేతిని పైకి లేపి ప్రార్థించండి. దివ్య ప్రసాదములో ఉన్నటువంటి ప్రభు మనందరిని దీవించడానికి, స్తోత్రం. మనందరిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. తలనొప్పితో బాధపడుతున్న వారు మీ కుడి చేతిని అక్కడ ఉంచి ప్రార్థన చేయండి. స్తోత్రం దేవా. యేసయ్యా మీ నామములో ఈ నొప్పి తొలగిపోవునుగాక. ఆమేన్. మెడ నరాల నొప్పితో, స్తోత్రం. భుజాల నొప్పితో, నడుము నొప్పితో, మోకాళ్ళ నొప్పులతో, పంటి నొప్పితో, చెవి నొప్పితో, కడుపు నొప్పితో, రకరకాల నొప్పులతో బాధపడుతున్న వారు ఇప్పుడే మీ కుడి చేతిని అక్కడ ఉంచి ప్రార్థించండి. యేసయ్యా మీ ఉన్నతమైన నామములో ప్రతి నొప్పి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి తొలగిపోవునుగాక. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థన చేయండి. స్తోత్రం దేవా. సంతానవరం లేని వారి గర్భం మీద చేతులు పెట్టండి, స్తోత్రం. ప్రభువుకు సమర్పించండి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి గల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వసించి దేవుని మహిమపరచు. ప్రభా ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ, స్తోత్రం ఈ దేవా. ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా స్తోత్రం. నిరాళముగా దీవించమని, పరిశ్రమలు బాధలు తొలగించమని మరణాతుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు జోడించి, ఆ గొప్ప దేవుడు మన ఇంటికి రాబోతున్నాడు, మన హృదయంలోనికి రాబోతున్నాడు. మనల్ని దీవించడానికి, ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏం కావాలో కోరుకో, స్తోత్రం. ఏం అడగాలనుకుంటున్నావో ప్రభుని అడుగు. స్తోత్రం అయ్యా. ఈ విశ్వాసం గొప్పదైతే అతి త్వరలోనే నీవు దాన్ని పొందుకోబోతున్నావు. ఆమేన్. అతి త్వరలో దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నీవు శుభ వార్తను వినబోతున్నావు. ఆమేన్. నా యేసయ్య తప్పకుండా నాకు చేస్తాడు ఆమేన్. అనే విశ్వాసంతో రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు.
పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.